అసలు మనందరం ఒక పరుగు పందెంలో ఉన్నాం. విచిత్రం ఏంటంటే ఈ విషయం చాలామందికి తెలీదు కూడా. సరే, ఈరోజు మనకు తెలియకుండానే మన జీవితాల్ని నడిపిస్తున్న ఆ పరుగు పందెం గురించే కాస్త మాట్లాడుకుందాం. మరి ఈ పరుగు దేనికోసం? ఉద్యోగం కోసమా? లేకపోతే డబ్బు కోసమా? కాదంటే ఇంకెవరితోనో మనల్ని మనం పోల్చుకోవడం కోసమా? నిజం చెప్పాలంటే మనలో చాలామంది అసలు మన కోసం బతకట్లేదు. మన జీవిత ప్రయాణం మన ఇష్టాల మీద కాదు, ఇతరులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో దానిమీదే ఆధారపడి నడుస్తోంది. సరే, ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. బహుశా ఈ కథ వింటుంటే మనలో చాలామందికి ఇది మన కథే కదా అనిపించొచ్చు. ఈ కథలో మన హీరో పేరు రమేష్. తను ఎవరో కాదు, మనలో ఒకడే. అచ్చం మనలాంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. మరి రమేష్ జీవితంలో ఈ పరుగుకి బీజం చిన్నప్పుడే ఎలా పడిందో ఓసారి చూద్దాం. చిన్నప్పణ్నుంచి తనకి బొమ్మలు గీయడమంటే ప్రాణం. ఆ రంగులతో ఆడుకోవడమే తన ప్రపంచం. కాని తన చుట్టూ ఉన్నవాళ్లు, బంధువులు అందరూ చెప్పిన మాట ఒక్కటే: ఏం చేస్తావా బొమ్మలతో, బా చదువుకో, ఇంజనీరవ్వు, అప్పుడు లైఫ్ సెటిలైపోతుంది. పాపం, అప్పుడు తను అసలు నాకేం కావాలి అని ఒక్కసారి కూడా అడగలేదు. తన మనసులో మెదిలిన ఆలోచనొక్కటే: నేను ఎవ్వరికన్నా వెనకపడిపోకూడదు. సరే, చదువు పూర్తయింది. రమేష్ ఉద్యోగంలో చేరాడు. ఇక అప్పటినుంచి ఈ పరుగు ఇంకా వేగవంతమయ్యింది. ఒక కొత్త రకమైన ఒత్తిడి మొదలైందన్నమాట. జాబ్ రాగానే అసలు పరుగు మొదలైంది. చూడండి, మొదట ఒక కొత్త ఫోన్, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది కదా. ఆ తర్వాత బ్రాండెడ్ బట్టలు, దాని తర్వాత ఈఎంఐలో ఒక బైక్, కొన్నాళ్లకి కార్ లోన్, ఆ తర్వాత ఫ్లాట్ లోన్. అబ్బా, ఇదొక అంతం లేని చక్రంలా మారిపోయింది తన జీవితం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఇవన్నీ తన అవసరాలు కానే కాదు, కేవలం పక్కవాళ్లతో తనని తాను పోల్చుకోవడం వల్ల కొన్నావి అంతే. సరే, మరి బయటకు కనిపించే రమేష్ వేరు, లోపల ఉన్న అసలు రమేష్ వేరు. ఆ విజయానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. బయటనుంచి చూసేవాళ్లకి రమేష్ లైఫ్ సెటిల్ అయిపోయింది. సొంత ఇల్లుంది, కొత్త కారుంది, మంచి జాబుంది. కాని అసలు నిజమేంటి? జీతంలో 60% ఈఎంఐలకే పోతోంది. ఇక మనసులో అయితే 100% టెన్షన్. మనశ్శాంతి అంటారా? అది 0. అసలు తన ఆర్థిక పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఆ ఒత్తిడి ఎందుకుందో మనకే క్లియర్గా అర్థమైపోతుంది. నెల జీతంలో సింహభాగం అంటే 60% కేవలం బయట ప్రపంచానికి కనిపించే ఆ ఇమేజ్ని కాపాడుకోటానికే పోతుంది. ఇంత జరుగుతున్న ఫ్యామిలీ ఫంక్షన్లలో నలుగురిలో కలిసినప్పుడు నవ్వుతూనే కనిపిస్తాడు. ఎందుకంటే మన సమాజంలో లోపల మనశ్శాంతి ఎంత ఉందన్నది ముఖ్యం కాదు, బయటకు ఎంత గొప్పగా, ఎంత విజయవంతంగా కనిపిస్తున్నామన్నదే ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం రమేష్ కథ విన్నాం కదా. ఇప్పుడు ఆ కథ నుంచి బయటకొచ్చి దీని వెనక ఉన్న అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. దీన్నే ర్యాట్ రేస్ అంటారు, అంటే ఎలుకల పరుగు. అసలు ఎందుకు పరుగెడుతున్నామో కూడా తెలియకుండా, ఒక కారణం లేకుండా గుంపులో పరుగెట్టడం. ఇప్పటిదాకా మనం రమేష్ కథలో చూసిన ప్రతి అంశం దీనికి సంబంధించిందే. అయితే ఈ పరుగులో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? దీనికి ఒక ముగింపు, ఒక ఫినిషింగ్ లైన్ అనేది ఉండదు. ఎప్పటికీ ముగియదు, ఎప్పటికీ సంతృప్తినివ్వదు. ఒకటి సాధించగానే వెంటనే ఇంకో దానిమీదకు మనసు వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఈ ప్రశ్న రమేష్ది కాదు, మనది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇంతకీ నేను ఈ పరుగులో ఎందుకున్నాను? ప్రతి ఒక్కరూ పరుగెడుతున్నారు, కాని ఎందుకు పరుగెడుతున్నారో మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి.